అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో నువ్వులు డ్రై ఫ్రూట్స్ వేసి హెల్తీగా ఉండే బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇవి పిల్లలకు చాలా పోషకాహారంగా ఉంటుంది, పెద్దలకు కూడా మంచిదే. దీనికి కావాల్సిన పదార్థాలు బాలామృతం, గోధుమ పిండి, బెల్లం, 3 యాలకులు, నెయ్యి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాని నిండా బాలామృతం పిండిని వేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మిగిలిన పిండిలోనే యాలకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే గోధుమ పిండి, నెయ్యి వీడియోలో రాలేదు, నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవచ్చు. వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పాలు కూడా వేసుకోవచ్చు. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు మనం కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే పిండి బాగా స్మూత్గా తయారవుతుంది. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దలా చేసుకుంటే పిండి గిన్నెకు కూడా అంటుకోదు, మన చేతికి కూడా అంటుకోదు. ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక ముద్ద తీసుకొని చపాతీ కర్రతో డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని నెయ్యి ఒక పెద్ద ప్లేట్కి బాగా రాసుకొని స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకొని సాల్ట్ వేసాం కదా, దాని మీదే ఉంచుకొని ఆ ప్లేట్కి నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి. ఈ ముద్దని చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా చేసుకుంటామో మరి అంత చిన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోవాలి. చేసుకొని దాని మీదే డ్రై ఫ్రూట్స్, నువ్వులు వేసుకొని మనం చేత్తో అతికితే అది సరిగా అతుక్కోదు, కాబట్టి చపాతీ కర్రతోనే జస్ట్ అలా ప్రెస్ చేస్తే చక్కగా దానికి నీట్గా అతుక్కుంటుంది. దీన్ని మనం ఒక గ్లాస్ కానీ మీ ఇష్టం ఏదైనా ఒక చిన్న బౌల్ కానీ ఏదైనా తీసుకొని ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని మనం స్టవ్ మీద పెట్టుకున్న ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న ప్లేట్లో ఇలా పెట్టుకొని మూత పెట్టుకుంటే ఈ బిస్కెట్స్ నేను మందంగా చేయడం వల్ల 1 అవర్ పైనే పట్టింది నాకు బేక్ అవ్వడానికి. మైక్రో ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా మనం బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనం పంచదార వాడలేదు, ఏమీ కూడా హెల్త్కి ఇబ్బంది కలిగించే ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా వాడలేదు. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా తయారయ్యో. తయారు చేసిన 1/2 అవర్లోనే బిస్కెట్స్ అన్నీ అయిపోయినాయి. మా ఇంట్లో మా వారు, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇగో చూడండి, మా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకు కూడా పెట్టాను. ఎలా ఉన్నాయి బిస్కెట్స్? వాళ్ళు ఏమంటున్నారో వినండి. వాళ్ళు చాలా బాగున్నాయంట బిస్కెట్స్.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.